వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో ఏలువాటు గొర్రెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎంత చెప్తున్నారు, వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత కమ్ముడు పోతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మరి గత వారం లెక్క చూసుకుంటే ఈ వారం జీవాలు చాలా ఎక్కువనే వచ్చాయి. అమ్మకాలు అంటావా, అమ్మకాలు యావరేజ్ గా ఉన్నాయి. మరి టాప్ అండ్ టాప్ రేట్ లో అమ్మినటువంటి జీవాలు కూడా ఉన్నాయి. మరి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గల్లున ఉరుక్కొస్తుంటే రైతు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే గొర్రెలు అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ గొర్రెలు వచ్చేసి సేల్ అయిపోయినాయి. వచ్చేసి 74 గొర్రెలు ఉన్నాయంట. మరి 22,500 సేల్ అయిపోయినాయి. మొత్తానికి గొర్రెలు రేట్ అయిపోయినాయి. గొర్రెలు ఎంచుకుంటున్నారు. మరి ఒకటోసారి ఎంచిండ్రు, లెక్క పొరపాటు వచ్చింది, మళ్ళీ రెండోసారి ఎంచుతున్నారు. ఎన్ని విలువలు ఉన్నాయి అవి? 15 కిలోలు 100 గొర్రెలు. రేట్ ఏం చెప్తున్నారు? 28,000. జోడీ వచ్చేసి 28,000 చెప్తున్నారు. దానికి వేరే వ్యాపారం అయితే నడుస్తుంది. దానికి 25,000 అడుగుతున్నారు. 25,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 28,500 చెప్తున్నారు. 28,500 అయితే చెప్తున్నారు. ఇరవై 22 గొండ్లు 7 విలువలు ఉన్నాయంట. మరి ఇవి దానికి పండ్లు లేని ఉన్నాయి. 1-2 చెక్ చేస్తున్నారు. ఒక్కానికి ఇక్కడ తెల్లగొర్రెల కటవుక వ్యాపారం అయితే నడుస్తుంది. అరే ఎవరైతే అడగదు, నేను అడిగిన అవతల అడుగుతాడు, ఇంతకైతే ఇస్తావా? ఒకటి దాకా 70, ఒకటి దాకా 70. దాని లెక్క 32 చెప్పు. 51 గొర్రెలు 18 విలువలు. జోడి వచ్చేసి 24,000 అడుగుతున్నారు. 24,000 అడుగుతున్నారు. వాళ్ళు వచ్చేసి 30,000 పైన చెప్తున్నారు. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. యువతలు లేదు, అవతలాడు 37 30 అడిగితే 30 అడుగు. ఇది ఉంది, ఇంకొకటి ఉంది. 2 గొర్రెలు ఉన్నాయి. నువ్వు అన్ని చూసుకున్నాడు బేరం. చూసుకున్నాడు, నువ్వు అన్ని చూసుకున్నాడు బేరం మొత్తం చూసుకున్నాడు, మొత్తం చూసుకున్నాడు. రాదనా
చెప్పు ఎట్లా చెప్పు చెప్తాను ఇచ్చాడు చెప్పు ఇచ్చమాట చెప్పు ఎట్లా నువ్వు అవతల వచ్చాడు నువ్వు బేరం లోపకొచ్చి బేరం పడతాడు గొర్రెలేవా బట్ట కూడా కనకపోతే మరి బట్ట కూడా 2 ఉన్నాయి నేను ఎన్ని మాట చెప్పినా 2 ఉండవునా 2 గొర్రెలు ఉన్నాయి పెడితే కదా నన్ను వేట చెప్తాడు మన అతగాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చి మేలు కదా నాకు చెప్ప అడుగు రాళ్ళు ఎక్కడ పోతారు ఏ 16,500 అడుగు నువ్వు అడుగు బేరం మరి చెప్పేసి కదా అమ్మది కూడా అడుగు చెప్పినా 22 మొత్తమే కదా 500 తక్కువ చెప్పాను చెప్తాను అవి 4 తీసేయాలా పెట్టుకోవాలా తీసేయాలి కదా 4 తీసేద్దులా 3 కదా కొద్దిమలు చెప్పానంటే చెప్పులేదు సరే ఏం నిలబడి అడిగినా చెప్పు ఓకేని మొత్తం వచ్చేసి 50 గొర్రెలు 3 పిల్లలు ఉన్నాయి కదా కళ్ళ కింద అది కుదం పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి 19,500 చెప్తున్నారు 19,500 చెప్తున్నారు అడిగే వాళ్ళు వచ్చేసి 17,500 17,500 అయితే అడుగుతున్నారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి 40 గొర్రెలు 15 తీసుకున్నా 10 తీసుకున్నాను నువ్వు రాకు నన్ను ఏడాడుతావు ఏడేస్తావు నువ్వు రాలేపు నా 40 గొర్రెలు నేను 38,000 కడుతున్నాను ఇవ్వలేదు నువ్వు 20,000 ఇస్తున్నా అంటే ఏడలోకంలో ఆడతావు ఏం రాత్రి దాని లెక్క ఉన్నాను నీకు నాకు 15,000 తేడా చెప్తాను పద్ధతి కాదు సంతలు పెట్టి అది గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి 29 ఉన్నాయి దాంట్లో 10 అడుగుతున్నాడా ఎంత 30 చెప్తున్నావు నీవేం అడుగుతావు లాట్ వచ్చేసి 26 అడుగుతున్నారంట వీళ్ళు వచ్చేసి 28 చెప్తున్నారంట నువ్వు ఇక్కడ కొంచెం గొర్రెలు ఇక్కడ రాని బండి పోని వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ ఎట్టేటా బేరం నువ్వు చెప్పు 21,000 జోడి వచ్చేసి 21,000 సేల్ అయిపోయినాయి ఎల్కిసేల చిన్నాడికా 40 గొర్రెలు 5 తీసేయాలి పిల్లలే వెనకాల కింద 5 పిల్లల కాల కింద
ఈ మంచిది ఎక్కడ మీదేనా? కర్నూలు. వ్యాపారమే కదా. నాలుగేళ్ళండి ఓ గుడి ఇడుచుకుంటాలే మామ. వీళ్ళు 5 తీసేయాలంటారు, వాళ్ళు వచ్చేసి 6 తీసేయాలంటారు. ఒక గొర్రె కాడే తేడా ఉంది. దానికి జోడీ వచ్చేసి 20,900 రూపీస్ అండి. 20,900 అయితే సేల్ అయిపోయింది. దీనిలో వచ్చేసి 6 పోతులు ఉన్నాయి. ఇవి వచ్చేసి 49,000 చెప్తున్నారు. 6 పోతులు వచ్చేసి జత 11,000 చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి జత 8,000 అడుగుతున్నారు. 11,000 చెప్తే 8,000 అడుగుతున్నారు. 61 గొర్రెలు కాళ్ళ కింద వచ్చేసి 2 విలలు వచ్చినాయి, సన్న విలలు. మరి రేట్ వచ్చేసి జోడీ వచ్చేసి 24,000, 24,000 అయితే సేల్ అయిపోయినాయి. మళ్ళీ ఒక గొర్రె వచ్చేసి అమ్మటేట ఒక గొర్రెని ఇచ్చిండ్రు. మొత్తానికి సేల్ అయిపోయినాయి. ఎవరు తమ్ముడు? ఉప్పర్పల్లి. ఎక్కడది? కిలగనపురం మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ స్టేట్. 20 చెప్పి 24 ఇచ్చారు. ఓకే. మీకు ఏలువాటుగా అమ్ముకోనికేనా? సాక్కోనికేనా? వచ్చేసి జోడీ వచ్చేసి 8,000, 8,000 అయితే సేల్ అయిపోయినట. జత 8,000. ఈ కట్టవుక జోడీ వచ్చేసి 8,000, జత 8,000 సేల్ అయిపోయినాయి. ఆ బండ్లో ఎక్కించినవి సపరేట్, ఇవి సపరేట్. కాకపోతే అవి 8,000 పోయినాయి, ఇవే 8,000 పోయినాయి. వచ్చేసి జోడీ వచ్చేసి 26,000 రూపీస్, 26,000 అయితే సేల్ అయిపోయినాయి. పిల్లలు ఎన్ని? ఒకటే ఉందా? 3 విలలు ఉన్నాయి. గొర్రెలు ఎన్ని? 20 గొర్రెలు. జత 26,000 సేల్ అయిపోయింది. ఇవైతే సేల్ అయిపోయినాయి. ఎన్ని గొర్రెలువే? 30 గొర్రెలు. ఎట్లా ఇస్తుంది? 27,000 తోటి. యా పెద్ద మనిషిని చెప్పని నీవే తొందర చెప్తున్నావు. 27,000తో. ఎన్ని? 20 గొర్రెలు 27,000 తోటి ఇచ్చిన జత. ఓకే. ఎంత చెప్పిండి ఫస్ట్? 32 చెప్పిండి. ఇప్పుడు ఎన్ని గొర్రెలు తీసిండ్రు పక్కకు? 10 గొర్రెలు తీసారు. ఓకే. ఎవరు తీసుకున్నారు ఇప్పుడు? తీసుకున్న వాళ్ళు ఎవరు? అవును. మొత్తానికి రైతులు. మీరు రైతులా? ఎక్కడ మీది? వనపర్తి. ఎక్కడ? పీర్లగుట్ట. ఆ బాబుకేనా? చదువుతాలేడా బాబు? గొర్రెల విన్న కావచ్చు పడ్డదే. ఓకే. మన కొద్ది నెంబర్ 1 గుర్తుపడుతున్నాడు కదా. ఏది పని అయినా సరే పని చేసేదాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పని చేయనియాలి. వచ్చేసి వ్యాపారం అయితే సేల్ అయిపోయినట్టున్నాయి. మొత్తానికి బండికి అయితే ఇస్తున్నారు. జోడీ వచ్చేసి 21,000 సేల్ అయిపోయినట్టు, 21,000 సేల్ అయిపోయినట్టువి. మొత్తం 60 గొర్రెలు. 4 విలలు కాళ్ళ కింద. వచ్చేసి జోడీ 24,000 చెప్తున్నారు.
మరి వ్యాపారం అయితే నడుస్తుంది.